హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం వీడియోలో వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 5th సెమిస్టర్ అయితే రాస్తున్నారు. రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ వాళ్ళు కానీ 5th సెమిస్టర్ సంబంధించి హాల్ టికెట్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ హాల్ టికెట్ని సింపుల్గా మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే మనం తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ BRAOU ఆన్లైన్ ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏం చూడండి, స్టూడెంట్ క్విక్ లింక్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా. డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ UG CSE UG 5th సెమిస్టర్ అనమాట. ఇక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హాల్ టికెట్ డౌన్లోడ్ అకాడమిక్ 2024-2025 అనమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎగ్జామినేషన్ UG CBSE సెమిస్టర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలని ఇక్కడ ఇచ్చారు. చూడండి, లింక్ పైన క్లిక్ చేసేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతారు అనమాట. తర్వాత ఇక్కడ మీ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 5th సెమిస్టర్ March 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెమిస్టర్ 5th అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి విధంగా హాల్ టికెట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. UG CBSE సెమిస్టర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఫర్ సెమిస్టర్ వచ్చేసరికి 5th సెమిస్టర్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మీ క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మీరు కోర్స్ చేసినటువంటి మీడియం ఇక్కడ రావడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అంటే ఏ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎగ్జామ్స్ అనేది హాల్ టికెట్ ఇక్కడ జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 నుంచి 5 PM వరకు ఉన్నాయి. అండ్ సబ్మిట్ నేము, ఎగ్జామ్ డేటు, టైం అనమాట ఇక్కడ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి అన్నీ. ఇక్కడ మనకు సెంటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మీ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇది, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇఫ్ యువర్ ఫోటో ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద హాల్ టికెట్ ఇస్ ద ప్లీజ్ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ హాల్ టికెట్. అంటే మీ దగ్గర మీకు వచ్చినటువంటి ఆన్లైన్లో హాల్ టికెట్లో ఫోటో రాకపోతే మీ రీసెంట్ ఫోటోని పేస్ట్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. అదేవిధంగా మీ స్టూడెంట్స్ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా ఓటర్ ఐడి కానీ, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా ఉంటే తీసుకురండి అనమాట. నార్మల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. నార్మల్గా అన్నిటికీ ప్రతిసారి వస్తూనే ఉంటాయి అనమాట హాల్ టికెట్కి. తర్వాత దీన్ని ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ మంచి చేయాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.